ఇక ఆరోగ్యశ్రీ కథ మళ్లీ మొదటికొచ్చింది. బకాయిల చెల్లింపుల్లో అదే జాప్యం చోటు చేసుకుంటుంది. ప్రతి నెల నిధులు విడుదల చేస్తామన్న ఆరోగ్య మంత్రి, హెల్త్ సెక్రటరీ హామీలు నీటి మూటలయ్యాయి. అక్టోబర్, నవంబర్ నెలకు సంబంధించి బకాయిలను సర్కార్ ఎగవేసింది. దీంతో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవల కొనసాగింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాంగ్రెస్ పాలనలో పేదలు వైద్యానికి దూరమవుతున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపుపై రేవంత్ సర్కార్ మళ్లీ మాట తప్పింది. ప్రతి నెల నిధులు విడుదల చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి, హెల్త్ సెక్రటరీ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ ఇచ్చిన హామీ నీటి మూటగానే మారిందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఇది కాంగ్రెస్ పార్టీ డ్రీమ్ స్కీమ్ అని చెబుతున్నా బిల్లుల చెల్లింపులు మాత్రం నిర్లక్ష్యం వీడకపోవడంతో దవాఖానాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఏడాది జనవరిలో 1100 కోట్ల బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో సేవలు నిలిపివేయగా 2 నెలల్లో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వగా వెనక్కి తగ్గారు. అయినా బకాయిల చెల్లింపులో ప్రభుత్వం పట్టింపు లేనట్టుగా వ్యవహరించడంతో సెప్టెంబర్లో మరోసారి సేవలు నిలిచిపోయాయి. ప్రతి నెల విడుదల కావాల్సిన 100 కోట్లతో పాటు సేవలందిస్తామని తేల్చి చెప్పడంతో చర్చలు జరిపిన ప్రభుత్వ పెద్దలు హామీ ఇవ్వడంతో సేవల పునరుద్ధరణ జరిగింది. ఒక్క నెల సక్రమంగా నిధులిచ్చిన రేవంత్ ప్రభుత్వం తర్వాత షరా మామూలుగానే వ్యవహరిస్తుండటంపై ఆసుపత్రుల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం, జర్నలిస్టుల ఆరోగ్య పథకం కింద అందిస్తున్న సేవలకు చెల్లింపులు లేక నిర్వహణ భారంగా మారాయని ప్రైవేట్ ఆసుపత్రులు అంటున్నాయి. సెప్టెంబర్లో సేవలు నిలిపివేసిన తర్వాత చర్చల అనంతరం 144 కోట్లు తక్షణమే విడుదల చేస్తామన్న ప్రభుత్వం 100 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, అక్టోబర్ నెలకు మాత్రం కేవలం 50 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకుందని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు వాపోతున్నాయి. నవంబర్, డిసెంబర్కు నిధులు విడుదలే జరగలేదని, ఇలాగైతే సేవలు కొనసాగించడం మరింత కష్టతరంగా మారుతుందని ప్రభుత్వానికి తెలిపాయి. ఆరోగ్యశ్రీ ద్వారా పేషెంట్లకు సేవలు అందుతున్నాయని, ప్రభుత్వానికి పనులు జరుగుతున్నాయని, తమకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదని గోడు వెళ్లబోసుకుంటున్నాయి. ప్రతిసారి సర్కార్ చర్చలకు పిలవడం, నిధులిస్తామని చెప్పి పట్టించుకోకపోవడంపై యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బకాయిలతో పాటు ప్రతి నెల 100 కోట్లు విడుదల చేయాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.